రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుతున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్ పట్టణం నీట మునిగిపోయింది. అటు ఏపీని కూడా వానలు వదట్లేదు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలో కూడా ఫుల్లుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాయంకాలం నుంచి రాత్రంతా వానలు పడుతున్నాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడమే. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్తో పాటు భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మెహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమరంభీం, భూపాలపల్లి, ములుగులో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్కు 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. వరంగల్, జయశంకర్, భూపాలపల్లిలో కుండపోత వర్షం కురుస్తుంది. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాను కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గొల్లబుద్దారం పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. ఉపాధ్యాయులు, స్థానికులు కలిసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఇళ్లకు తరలించారు. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జోరు వర్షాలతో ఓరుగల్లు బేజారవుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. రైలు పట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్లాట్ఫామ్ల అంచుదాకా నీళ్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వరంగల్లో పలు లోతట్టు కాలనీలు నీట మునిగాయి. అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర వరదలో పలు వాహనాలు చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కాలనీ వాసులను అధికారులు ఆదేశించారు. వరద ముంపుతో జీడబ్ల్యూఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరంగల్ సంతోషి మాతా కాలనీలో ఇళ్లలోకి రకరకాల పురుగులు చేరి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మెహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొమరంభీం జిల్లాలకు భారీ వర్షగండం పొంచి ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మెహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమరంభీం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ నదిపై ఉన్న మూసరంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తడంతో మూసరంబాగు వంతెన మూసివేశారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కు వరద నీరు పోటెత్తింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రిజర్వాయర్లోనే 5 గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్ ఇన్ఫ్లో 1000, అవుట్ఫ్లో 4800 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు బండ్లగూడ ఓఆర్ఆర్ పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉంది. రేపటి నుంచి 2 రోజుల పాటు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. జలమండలి, వాటర్ బోర్డ్, హైడ్రా, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ తో పాటు పలు శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్. 269 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించామన్నారు కర్నల్. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామ బ్రిడ్జిపై నుండి గుండ్ల సింగారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సూర్యాపేట, దంతాలపల్లి రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మండలం నల్లచెరువు తండా వద్ద భారీ వర్షాలకు 5 11 kV విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నల్లచెరువు తండా నుండి కుప్పిరెడ్డిగూడెం వెళ్లే దారిపై విద్యుత్ స్తంభాలు అడ్డంగా పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల, బావాయిపల్లి మధ్య ఉధృతంగా ప్రవహిస్తుంది పసుపుల వాగు. ఇక
ఇక ఏపీ విషయానికి వద్దాం. కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వానకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. కుందు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నది పరివాహక ప్రాంతాల్లోని వరి, మినుము, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. కుందు నది వంతెనలపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను వర్షాలు వరద వీడడం లేదు. కురిసిన వర్షాల ధాటికి ఆ ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. మారుమూల ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 2 రోజుల్లో మరింత బలపడనుంది అల్పపీడనం. కోస్తా జిల్లాలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.